హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చల్ల మిరపకాయల్ని ఉప్పు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అని ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాము. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా కొలతలు కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, చూసి హ్యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటాయి. ఏదైనా పప్పు, సాంబార్, పప్పు చారులోకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, 1 కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. చల్ల మిరపకాయలు కొంచెం ముదురుగా ఉండేటివి తీసుకోవాలి ఫ్రెండ్స్, లేతవి తీసుకోకూడదు. మిరపకాయ కూడా గింజలతో చక్కగా గట్టిగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ పచ్చిమిరపకాయల్ని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ పచ్చిమిరపకాయల్ని ఒక జాలి గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, చల్ల మిరపకాయలకి ఎప్పుడు కూడా ఘాటైన మిరపకాయలు తీసుకోకూడదు. ఫ్రెండ్స్, కొంచెం కారం తక్కువగా ఉండే మిరపకాయలే తీసుకోవాలి. తర్వాత ఆ మిరపకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా మనము పిన్నిస్తో కానీ చాకుతో కానీ ఇలా ఘాట్లు వేసుకోవాలి. మరి చివరి దాకా లాగకూడదు ఫ్రెండ్స్, గింజలన్నీ కింద పడిపోతాయి. అందుకని మనం సగం దాకా అలా ఘాట్లు పెట్టుకోవాలి. తరువాత 1 కేజీ పచ్చిమిరపకాయలకి 1 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాము. వంద గ్రాములు ఉప్పు వేసుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మజ్జిగ రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చిక్కగా రెడీ చేసుకోవాలి మజ్జిగని మనం. మజ్జిగ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మజ్జిగని ఒక డబ్బాలో వేసుకోవాలి. తర్వాత ఆ డబ్బాలోకి మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలను అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత ఆ మజ్జిగలోకి ఆ పచ్చిమిరపకాయలని వేసుకొని మనం కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత మూత పెట్టుకొని మనం రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. రాత్రి ఒకసారి మూత తీసి మనం అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత మూత పెట్టేసి రాత్రంతా అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి ఆ పచ్చిమిరపకాయని మనము జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా మజ్జిగలో నుంచి సపరేట్ చేసిన తర్వాత మజ్జిగని అలా పక్కన పెట్టుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఎండలో ఈ పచ్చిమిరపకాయల్ని మనము ఎండబెట్టుకోవాలి. సాయంత్రం 5 PM వరకు ఎండబెట్టుకోండి. సాయంత్రానికి చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయ్యాయి. తర్వాత ఆ ఎండిన మిరపకాయలను తీసుకొని మళ్ళీ మజ్జిగలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మజ్జిగలోకి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ రాత్రంతా అలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఆ మజ్జిగ అయిపోయేదాకా ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ మజ్జిగలకు చూడండి ఫ్రెండ్స్, ఆ మిరపకాయలు ఆ ఉప్పు అంతా బాగా పట్టాయి అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మిరపకాయల్ని మనం జాలికి నీళ్ళు వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అలా మిద్ది మీదకి వెళ్ళేసి ఆ మిరపకాయల్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, రెండవ రోజు సాయంత్రానికి అయితే కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయాయి. తర్వాత ఆ రోజు మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. ఆ ఎండిన మిరపకాయలని వేసుకొని మళ్ళీ నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి. ఆ మజ్జిగ అంతా అయిపోయే వరకు ఇలా కంటిన్యూస్గా 3 to 4 days అయితే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. అప్పుడు మనకి చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఫైనల్గా చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో చల్ల మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సంవత్సరం అంతా నిల్వ ఉండే చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ చల్ల మిరపకాయలని పప్పులోకి కానీ సాంబార్లోకి నంచుకొని తింటే ఉంటుంది. ఆహా, సూపర్ ఉంటుందండి. ఆ కాంబినేషనే అదిరిస్తుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.